సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మదిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు 22వ మజిలీ 45వ భాగం. లాస్ట్ ఎపిసోడ్లో మనము కందర్పుని కథ చెప్పుకుంటున్నాం కదా. దక్షిణ భారతదేశంలోని కుంభకోణం అనే పట్టణానికి రాజు విక్రమకేతుడు, అతని కొడుకు కందర్పుడు. కందర్పుడికి చిన్నప్పటి నుంచి దేశ విదేశాలు చూసి రావాలనే ఆశ చాలా ఉంటుంది. కానీ అన్ని చోట్లకి వెళ్ళలేడు కాబట్టి ఏం చేయాలా అని గురువుని అడుగుతాడు. గురువు మణివర్మ అనే ఒక అతను ఒక తోలు జింకను తయారు చేశాడని, దాని మీద ఆకాశంలో ఎగిరి ఎక్కడికైనా వెళ్ళొచ్చని చెప్తాడు. కందర్పుడు సంతోషించి ఒక సామాన్యుడిలా వేషం వేసుకుని మణివర్మ ఇంట్లో చేరుతాడు. మణివర్మ మనవరాలు సుభద్రను ప్రేమలో దింపి ఆ తోలు జింకను చేజిక్కించుకుంటాడు. ఆ జింక మీద ఒక సుమూహర్తాన బయలుదేరతాడు. ఉత్తర దిశగా బయలుదేరి హిమాలయాలను దాటి, హిమాలయాల అవతల అడవులు దాటి ఒక దేశాన్ని చేరుతాడు. అక్కడి ప్రజలు అతన్ని దోషిగా భావించి బంధిస్తారు. అతని దగ్గర ఉన్న తోలు జింకను కూడా లాగేసుకుంటారు. దేశం కాని దేశం వచ్చి భాష తెలియకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురవుతుంది. ఇక్కడి వరకు కథ చూశాం కదా. మరి తర్వాత కందర్పుడు ఎలా తప్పించుకున్నాడో చూద్దాం. చండిక కథ. చండిక అనే పేరు గల ఒక ఆమె కందర్పుడిని చూసి ఆశ్చర్యపోయి, ఇతను ఏ దేశస్థుడో, మన దేశం చట్టాలు తెలుసో లేదో, ఈ మాత్రం దానికే చెరసాల్లో వెయ్యాలా? ముఖం చూస్తే చూడటానికి చాలా మర్యాదస్తుల్లా ఉన్నాడు. ఇతన్ని విడిపించి మన ఇంటికి తీసుకెళ్దాము. నిజం తెలుసుకున్న తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అంది. అధికారి అతన్ని బందిఖానా నుంచి విడిపించి బండి ఎక్కమన్నాడు. తన తోలు జింకని ఇస్తే గాని ఎక్కను అన్నట్టు సంజ్ఞ చేశాడు కందర్పుడు. అది ఇవ్వడానికి ఇప్పుడు వీలు పడదని చెప్పాడు అధికారి. కందర్పుడు చేసేదేమీ లేక బండెక్కి ఆమె పక్కనే కూర్చున్నాడు. బండి వేగంగా వెళ్ళి ఒక మేడ ముందు ఆగింది. అతని లోపలికి తీసుకెళ్ళింది. ఆ మేడ గదిలో గాజు దీపాలు, యంత్ర విశేషాలు చూసి ఆశ్చర్యపడుతూ ఒక ఆసనంలో కూర్చున్నాడు కందర్పుడు. అక్కడ ఉన్న రాయితో చేసిన యంత్రాలను చూసి రంగులతో పటం గీసి తన దేశాన్ని తాను సింహాసనం మీద కూర్చున్నట్టుగా గీసి ఉంచాడు. అంతలో ఒక సేవకుడు మాంసము మద్యము తీసుకొచ్చి తినమన్నాడు. స్నానం చేయకుండా, సంధ్యావందనం చేయకుండా, వారి కులమేమిటో తెలియకుండానే ఎలా తినగలనా అనుకుని పాలు మాత్రం తీసుకున్నాడు కందర్పుడు. అప్పుడు ఆ స్త్రీ వచ్చి అతని కథ ఏమిటని అడిగింది. అతను గీసిన పటం చూపి అందులో రాజు తనేనని సూచించాడు. అది చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయింది. అతని పక్క తన చిత్రం గీసి అతనికి చూపించింది. ఆమెను పెళ్లి చేసుకోవడం కుదరదని ఆ అభిప్రాయం పటంలో చూపగా ఆమె నీ తల నరికేస్తానని సూచించి వెళ్ళిపోయింది. ఆమె పరిచారకులను రాత్రి అతన్ని ఏది ఇష్టంగా తీసుకున్నాడు అని అడుగుతుంది. పరిచారకులకు మద్యం అంటే చాలా ఇష్టం. అతిథులు తీసుకోకుండా వదిలేసినవన్నీ తమవే గనుక మద్యం అని అన్నారు. అతను వదిలేస్తాడు, తాము తీసుకోవచ్చని. ఆమె అతనికి పంపే మద్యంలో విషం కలిపింది. కందర్పుడు తాను తెచ్చుకున్న నేతిని, పాలు మాత్రమే తాగాడు. పరిచారకులు మద్యంతో సహా మిగిలినవన్నీ తీసుకుపోయారు. అంతలోనే అధికారి రాగా బహుశా తమకి మాట వస్తుందేమోనన్న భయంతో ఆ పరిచారకులు ఆ మద్యాన్ని అతని బల్ల మీద పెట్టారు. ఆ అధికారి అందులో విషం ఉందని తెలియక ఆ మద్యాన్ని తాగి చనిపోయాడు. ఆ నేరాన్ని కందర్పుడు మీదకు నెట్టమని సేవకులకు చెప్పింది చండిక. వైద్యులు వచ్చి అధికారి మరణానికి కారణం మద్యంలో కలిపిన విషం అని చెప్పగా తలారి వచ్చి అందరినీ ప్రశ్నించాడు. రాత్రి వచ్చిన విదేశస్థుడు అన్ని తిని మద్యం మాత్రం ముట్టుకోలేదని, అందులో ఏదో కలిపి తమ యజమానికిచ్చి రుచి కోసం సిద్ధరసం కలిపానన్నాడని, అది తాగి యజమాని మరణించాడని పరిచారకులు చెప్పారు. తలారి కందర్పుని సంకెళ్ళు వేసి తీసుకుపోయి కారాగారంలో పడేశాడు.
ఆ వార్త విని పట్నంలోని అందరూ కృతజ్ఞుడని కందర్పుణ్ణి తిట్టసాగారు. కందర్పుడికి తనను ఎందుకు బంధించారో తెలిసి అతని మరణానికి బంధువులా విచారించాడు. వాళ్ళ భాష తెలియక మాటలొచ్చి మూగబాడిలా ఉండిపోవాల్సి వస్తోంది. దేవుడు కరుణించకపోడా అని చింతిస్తూ కూర్చున్నాడు. ఒకరోజు సాక్షులతో కందర్పుని రాజసభకు తీసుకుపోయి అతన్ని నేరస్తుడిగా నిరూపిస్తూ తాను రాసిన పత్రాలను రాజుకు సమర్పించాడు. అప్పటికే అంతా తెలిసిన రాజు ఆ పత్రాలను చూసి నిదర్శనాలేమైనా ఉంటే చూపగలవా అని అడిగాడు. నాకేమీ తెలీదు, నాకు సాక్షులెవరూ లేరు, న్యాయం తెలుసుకుని మీరే మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అని సంజ్ఞలతో చెప్పాడు. రాజు అతను నేరం చేసినట్లుగానే భావించి ఉరిశిక్ష వేయమని కింకరులకు అప్పగించాడు. వారతన్ని బండెక్కించి పట్నమంతా తిప్పుతూ మధ్యభూమికి తీసుకుపోయారు. ఉరితాడు బిగించబోతుంటే కందర్పుడు తన స్థితికి విచారిస్తూ అనవసరంగా దేశాటనం పెట్టుకున్నందుకు పశ్చాత్తాపడ్డాడు. దేవుణ్ణి ధ్యానించుకుంటూ ఉండగా వాళ్ళు మెడకు ఉరితాడు వెయ్యబోయారు. ఇంతలోనే రాజభటులు వచ్చి రాజముద్ర వేసిన పత్రం అందించి ఆపమని చెప్పారు. వీడికింకా ఆయి ఉన్నట్టుంది, రాజసభకి తీసుకురమ్మని శాసనమిచ్చారంటూ బండెక్కించి తీసుకెళ్లారు. రాజు అతనికి ఉరి విధించి అంతఃపురానికి పోయి తన కూతురితో సభా విశేషాలు చెప్పి, అతనికి శిక్ష విధించింది మొదలు నా మనసులో ఏందో భయంగా ఉంది. నేను చేసింది న్యాయమేనా? నువ్వు బుద్ధిమంతురాలివి కదా, నీకేమనిపిస్తోంది అంటూ కూతుర్ని అడిగాడు. ఆమె అదంతా చదివి, ఉపకారం చేయబోయే వాడిని ఎవరైనా ఎందుకు చంపుతారు? ఎవరో నేరం చేసి అతని మీదకు తోసేశారు. ఆ రహస్యం నేను కనుక్కుంటాను, ముందు ఉరి ఆపించమని అడిగింది. అందుకే రాజు ఉరి ఆపించాడు. అక్కడ చిత్రపటం మాత్రమే దొరికింది. మిగిలిన విషయాలు కనుక్కోందుకు గూఢచారులను నియమించింది. రాజుతో వచ్చి సభలో తండ్రి పక్కన కూర్చొని కందర్పుని ఆపాదమస్తకం పరీక్షగా చూసింది. ఇతను ఏ దేశానికో ప్రభువు కాని సామాన్యుడు కాడు. ఇతను ఇలాంటి పని చేసుండడు. నీకు నిజం తెలుపుతూ చేస్తాను చూడు అంటూ ఆమె తనకొచ్చిన భాషలన్నింటిలోనూ అతన్ని పలకరించింది. అవేవి అతనికి తెలియవు. కాని ఒక్క సంస్కృతం మాట ఉండటంతో అతను ఆమెకు దేవభాష తెలుసునని, తన గండం తప్పినట్లే అని సంస్కృతంలో తన కథంతా చెప్పుకున్నాడు. అప్పుడు ఆమె అతన్ని గౌరవంగా పీఠం మీద కూర్చోబెట్టి చిత్రపటం అతనికి చూపించి దానికి కారణాలు తెలుసుకుని అదంతా రాజుకు చెప్పి, ఆ స్త్రీయే ఇతన్ని చంపించింది అంది. అంతలో గూఢాచారులలో ఒకడు ఒక ఉత్తరం తెచ్చి ఆమెకు అందించాడు. ఆ ఉత్తరంలో, నేనొక శత్రువుని పరాభించవలసి ఉంది కనుక విషాన్ని దాసికిచ్చి పంపు అని రాసి ఉంది. ఆ అధికారి చనిపోయిన రోజు సూర్యోదయమే అది రాసినట్లు రుజువయింది. ఆ విషయం తండ్రికి చెప్పి చీటీ చూపించింది. చండికను రప్పించి చీటీ చూపించి నిలదీయగా అప్పుడు ఆమె నిజం ఒప్పుకుంది. ఆమెకు ద్వీపాంతరవాస శిక్ష విధించి దాని దాసీలకు కారాగారం విధించి కందర్పుని ఎంతగానో గౌరవించింది. తమ అపచారాలని మన్నించమని అంతఃపురానికి తీసుకెళ్లి సకల సత్కారాలు చేసింది. ఆమెకు అతన్ని పెళ్లాడాలని ఉన్నా అతని మనసు తెలుసుకోవాలని నిరీక్షించసాగింది. కొన్ని రోజులయ్యాక ఒకనాడు తలారి దగ్గరికెళ్ళి తోలు జింకను ఏం చేశారని అడిగాడు. మర్నాడే వేలం వేయగా ఎవరో కొనుక్కొని పోయారన్నాడు. 10 రోజుల్లోనే వారి భాష నేర్చేసుకుని కందర్పుడు ప్రజలతో స్నేహం చేసి వారి ఆచార వ్యవహారాలు తెలుసుకుంటూ ఆ తోలు జింక గురించి వాకాబు చేయసాగాడు. ఒకనాడు అతను వీధిలోంచి వెళ్తుండగా కావడిలో చర్మాలేసుకుని అమ్మకానికి తెస్తున్నవాడొకడు కనిపించాడు. కందర్పుడు ఆనందం పట్టలేకపోయాడు. తన వేలి ఉంగరమిచ్చి దాన్ని తీసుకున్నాడు. ఇంటికొచ్చి, ఈ దేశంలో జీవహింసకు సంకోచింపరు. స్త్రీలందరూ చదువుకున్న వారే అవడంతో సాహసం ఎక్కువ. ఇక్కడ రకరకాల చట్టాలు. ఇలాంటి చోట బతకడం కష్టం. అదిగాక రాజకుమార్తె నా మీద మనసు పడింది. ఆమె నాకు ప్రాణం పోసింది. ఆమెను తిరస్కరిస్తే చండికలాగే చేస్తుందేమో. అంచేత ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. విదేశీ యాత్ర అంటేనే మొహం మొత్తుతోంది. భరతఖండంలో వింతలన్నీ చూసి తృప్తి చెందుతాను అని నిశ్చయించుకుని జింకను సిద్ధం చేసుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. కందర్పుడు పడమటి దిక్కుగా ఎగురుతూ ఏదైనా పట్టణం కనిపించినా పైనుండే చూస్తూ
పోయి పోయి పశ్చిమ సముద్ర తీరం వెళ్ళాడు. అక్కడ దిగాక ద్వీపాలు చూద్దామని సముద్రం మీద ఎగరసాగాడు. ఎటు చూసినా సముద్రమే తప్ప మరేమీ కనపడలేదు. అంతలో చంద్రుడు ఉదయించి సముద్రం వజ్రంలాగా మెరవసాగింది. అటువైపు ఎంతసేపు ప్రయాణించినా లాభం లేదని ఆలోచించి సూర్యోదయం కావడంతో సూర్యుడికెదురుగా వెళ్ళసాగాడు. ఏదైనా పళ్ళ చెట్టు కనిపిస్తే దాని పళ్ళు తిని ఆకలి తీర్చుకోవాలని అతని ఉద్దేశం. ఎగరగా ఎగరగా ఒకచోట చక్కని ఉద్యానవనం కనిపించింది. అతను అందులోకి దిగి జింకను మరుగున దాచి తోటలోని సరస్సులో స్నానం చేసి కడుపు నిండా పళ్ళు తిని ఆకలి తీర్చుకుని ఆ తోటంతా తిరుగుతున్నాడు. ఆ తోట చుట్టూ దిట్టమైన ప్రహరీ గోడ ఉంది. కాపలా వాళ్ళ అనుమతి లేకుండా ఎవ్వరూ దాంట్లో ప్రవేశింపలేరు. ఈ చెట్ల కొమ్మలకు వేలాడుతున్న ఉయ్యాళ్ళు చూడగా తరచూ ఇక్కడికి స్త్రీలు వస్తూ ఉంటారనిపిస్తోంది. ఆట సామాగ్రి కూడా అధికంగానే ఉంది. కొంతసేపు పడుకుందామని ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. అంతలో ఒకవైపు నుంచి ఆడవాళ్ళ మాటలు వినిపించాయి. అతను అదిరిపడి, ఓహో, ఇందాక వీళ్ళు అటెక్కడో ఉన్నారు కాబోలు, ఇప్పుడిటే వస్తున్నారు. ఇక్కడుంటే మళ్ళీ ప్రమాదం తప్పదు. వాళ్ళ మాటలు వింటే ఇదే దేశమో తెలుస్తుంది అనుకుంటూ జింక మీదుగా చెట్ల కొమ్మల్లో దాక్కొని వారి మాటలు వింటూ ఉన్నాడు. మనోరమ కథ. చెలికత్తెలు మనోరమ సౌందర్యాన్ని చమత్కారంగా ప్రశంసిస్తుంటే ఆమె వాళ్లకు సమాధానాలిస్తోంది. ఇది ఖచ్చితంగా భరతఖండమే అని కందర్పుడికి నిర్ధారణ అయ్యింది. వాళ్ళు బట్టలు వదిలి సరస్సులో స్నానం చేస్తుంటే వాళ్ళ సౌందర్యానికి కందర్పుడు మోహపరవశుడయ్యాడు. అతను మనోరమపై మనసు పెట్టుకున్నాడు. వాళ్ళు స్నానాలు చేసి సాయంత్రం అవుతుండటంతో బండ్ల మీద కోటకి వెళ్ళిపోయారు. కందర్పుడు తన జింక మీద వాళ్ళని అనుసరించి ఆమె ఇల్లు గుర్తు పెట్టుకుని ఒక బ్రాహ్మణుడింటికి పోయి భోజనం పెట్టమన్నాడు. ఆ బ్రాహ్మణుడు నిరుపేదైన అతిథులను ఆదరించే స్వభావం కలవాడు కావడంతో కందర్పుడికి అన్నం పెట్టాడు. కందర్పుడు, ఇదే దేశము, దీన్ని పాలించే రాజెవరు, ఈ ఊళ్ళో విశేషాలేమిటి అని అడిగాడు. దేశం పేరు పట్టణం పేరు తెలియకుండా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఇది మహారాష్ట్ర దేశం. దీన్ని పాలించే రాజు వీరసేనుడు. మా రాజుకి పుత్ర సంతానం లేదు. మనోరమ ఒక్కతే కూతురు. ఆమె చాలా ప్రత్యేకమైనది. ఈ మధ్యనే స్వయంవరం ప్రకటించగా చాలా మంది రాజులు వచ్చారు, కానీ ఆమెకెవ్వరూ నచ్చలేదు. అంచేత రాజుకి ఆమె మీద కోపంగా ఉంది అని చెప్పి బ్రాహ్మణుడు అతని దేశ విశేషాలు అడిగాడు. కందర్పుడు ఆ వివరాలు చెప్పి కోటలోని విశేషాలు తెలుసుకున్నాడు. బజారుకు పోయి పూలు, గంధం మొదలైనవి కొనుక్కొని మనోహరమైన వేషంలో ఆ రాత్రి జింకనెక్కి ఆకాశ మార్గంలో అంతఃపురానికి వెళ్ళాడు. మనోరమ చెలికత్తెలు చుట్టూ కూర్చొనగా వీణ మీద ఎంతో శ్రావ్యంగా పాట పాడుతోంది. అది చూసిన కందర్పునికి ఆమె మీద మన్మథ భావం మరింతగా పెరిగింది. కొంతసేపు అయ్యాక రాకుమార్తె చెలికత్తెలు నిద్రపోవడానికి తమ గదుల్లోకి పోయారు. దొంగలా గమనిస్తున్న కందర్పుడు అందరూ నిద్రపోయాక ఆమె గదిలోకి వెళ్ళాడు. ఆమె సౌందర్యాన్ని తనివి తీరా చూశాడు. ఆమె మంచం కిందున్న గంధం గిన్నెలోని గంధాన్ని ఆమె శరీరం మీద రాసి తన పేరు గల ఉంగరాన్ని అద్దాడు. తెల్లవారబోతోందని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే మనోరమ చెలికత్తెలతో వెళ్ళబోతుంటే గంధపు పూతలు కనిపించాయి. ఇట్లాంటి పనులు చేసింది చెలికత్తెలేమో అనుకుని వాళ్ళని తిట్టబోగా వాళ్ళు తమకేమీ తెలీదని గంధపు ముద్రలను చూసి ఆ ముద్రలలో కందర్పుడు అనే అక్షరాలను చూసి అదిరిపడ్డారు. అంతఃపురమంతా వెదికించినా ఎవ్వరూ దొరక్కపోవడంతో ఆ రాత్రి నిద్రపోకుండా ఉండాలని రాత్రి వచ్చినవాడు ఈరోజు రాత్రి కూడా వస్తాడేమోనని నిశ్చయించుకున్నారు. జరిగిన దాన్ని రహస్యంగా ఉంచమని రాకుమారి చెలికత్తెలను శాసించింది. నిద్ర మేలుకుని అతన్ని పరీక్షించాలనుకుంది. కానీ రాత్రి అయ్యేసరికి మళ్ళీ నిద్రలోకి జారిపోయారు. కందర్పుడు తన రూపాన్ని, మనోరమ రూపాన్ని చక్కగా చిత్రపటాన్ని గీసి
జింక మీద అంతఃపురం కిటికీ దగ్గరకు వెళ్ళి అందరూ నిద్రపోవడం గమనించాడు. ఆమె చక్కగా అలంకరించుకొని నిద్రపోతోంది. గంధం అద్ది ఆమె ఉంగరం తీసుకుని తాను ధరించి తన ఉంగరం ఆమె వేలికి తొడిగాడు. దగ్గరలో ఉన్న పురుషులు వేసుకునే తాంబూలం వేసుకుని చిత్రపటాన్ని ఆమె పక్కనే ఉంచి తెల్లవారే సమయానికి జింకనెక్కి వెళ్ళిపోయాడు. ఉదయం లేచి మనోరమ రాత్రి జరిగినవన్నీ గ్రహించి ఆ చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపోయింది. నిజంగా చిత్రపటంలో ఉన్నటువంటి అంత గొప్ప అందగాడు నిజంగా ఉన్నాడా అని మధురికను అడిగింది. అతని సౌందర్యానికి ముగ్ధురాలయ్యి చిత్రపటాన్నే కౌగిలించుకుంది. రాత్రి మెలకుగా ఉండటం కోసం పగలంతా నిద్రపోయారు. సాయంకాలం అంతఃపురాన్ని వింతగా అలంకరించారు. అతని రాక కోసం ఎదురు చూస్తూ నిద్ర నటించసాగారు. యథాప్రకారం కందర్పుడొచ్చాడు. మనోరమ గదిలో సందడి లేనందుకు సంతోషిస్తూ ఆమె గదిలోకి పోయి 4 మూలల చూశాడు. మనోరమ అతన్ని చూసి దివ్యపురుషుడే అనుకుంది. ఏం చేస్తాడో చూడాలని నిద్రను నటించింది. ఆమె తల దగ్గర బంగారు పీఠం ఉంచడము, తాంబూలము, సుగంధ ద్రవ్యాలు మంచానికి దగ్గరగా అమర్చడం చూసి ఆమె తన రాకను అంగీకరిస్తుంది అనుకున్నాడు. అతను ఆమె మంచం మీద కూర్చుని మనోరమ ముఖ సౌందర్యాన్ని చూస్తుండగా ఆమె టక్కున అతని చెయ్యి పట్టుకుని మధురిక, దొంగ దొరికాడు, త్వరగా రా అంది మెల్లగా. కందర్పుడు తప్పించుకుపోవడానికి ఆమె భుజాల మీద చేతులు వేసి తోశాడు. ఆమెతో పెనుగులాడాడు. మధురిక రావడంతోటే ఆమె పట్టు వదిలి ఇతనెవరో కనుక్కో, అంతఃపురానికి ఎలా వచ్చాడో అడుగు, చెప్పకపోతే బంధించు అంది. మధురిక వినయంగా అతని చేతులు పట్టుకుని, అయ్యా, ఇంతటి సుందరులైన మీరు గుణశీలాలు తెలుసుకునేందుకు మీ రూపమే చాలు. మీలాంటి మహనీయులు ఎదుటివాళ్ళ మనసు తెలుసుకోకుండా అంతఃపురానికి రావచ్చునా? ఏం చేసినా చెల్లుతుందనుకున్నారా? మీ వివరాలేమిటి అని అడిగింది. అతను కొంచెం సిగ్గుపడుతూ, నేనేం చేసేది? నా మనసును హరించిన నీ చెలినే అడుగు, ఇంత అందంగా తను ఎందుకుండాలి అంటూ ఆమెను నిందించాడు. ఓహో, మా సఖినే తప్పంటున్నావా అంటూ కందర్పుడు గురించి తన కథని అడిగింది. కందర్పుడు తన కథంతా చెప్పాడు. అది విని మనోరమ సిగ్గుతో దూరంగా పోయి నిల్చుంది. మనోరమకు కూడా అతని మీద మనసుందని గ్రహించిన మధురిక వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది. మనోరమ, కందర్పుడు మన్మథ క్రీడల్లో అలసి సొలసి పొద్దెక్కినా ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. లోపలికి ఎవరూ రాకుండా మధురిక బయట కాపలాగా ఉంది. మనోరమ తల్లి కూతుర్ని చూడ్డానికి వచ్చింది. ఆ విషయం మనోరమ గదిలోకి పోయి చెప్పింది. ఆమె అతన్ని లేపకుండా తనే గుమ్మం వరకు ఎదురొచ్చింది. ఏమిటి, ఆరోగ్యం బాలేదంట అంటూ అడిగింది తల్లి. మనోరమ ఉపాయంగా తప్పించుకుంది. అది మొదలు కందర్పుడు ఉదయాన్నే పోయి తనను ఆదరించిన బ్రాహ్మణుని ఇంట్లో పగలు గడిపి రాత్రవడంతోటే రాకుమార్తె దగ్గరకు వచ్చేవాడు. అలా 6 నెలలు గడిచేసరికి రాకుమారి గర్భవతి అయ్యింది. ఆ విషయం అంతఃపురం అంతా వ్యాపించింది. మహారాణికి కూడా తెలిసింది. వీరసేనుడికి పత్రికాముఖంగా ఎవరో తెలియజేశారు. అతను కోపం పట్టలేకపోయాడు. నేను స్వయంవరం చాటిస్తే వరించలేదు, ఇప్పుడేమో ఇలాంటి వార్త. ఆ విషయం ఎంతవరకు నిజమో కనుక్కోమని భార్యని పిలిచి అడిగాడు. వీరసేనుడు తనకు అత్యంత ప్రియమైన మంత్రికి ఆ రహస్యం చెప్పి అతడెవరో పట్టి తెమ్మన్నాడు. తెలివైన ఆ మంత్రి అంతఃపుర పరిచారికైన వసంతికను పిలిపించి అక్కడి పద్ధతులు తెలుసుకున్నాడు. వసంతిక మధురికలకు పడదు. అందుకని బంగారు రేకుని నువ్వుల గింజలంతగా చేయించి మనోరమ పూసుకునే చందనంలో కలిపి రమ్మన్నాడు. ఒక రాత్రి ఆమె అలాగే చేసింది. అది తెలియని మనోరమ ఆ రాత్రి కందర్పుడికి ఆ గంధాన్ని పూసింది. ఉదయం అతను ఊరికి దూరంగా చెరువు గట్టున దిగి జింకను ఒక చెట్టు కొమ్మకి తగిలించి పళ్ళు తోముకుంటున్నాడు. అందులో అతని శరీరం మీద మెరుస్తున్న బంగారు రేకులను చూసి మంత్రి చెప్పినది ఇతడే అంటూ మాట్లాడుకుంటుంటే కందర్పుడు ఆ విషయాన్ని గ్రహించి తటాల చెట్టెక్కి జింకను సిద్ధం చేసుకుని ఆకాశంలోకి ఎగిరి దూరంగా పోయాడు.
రాజభటులు ఆశ్చర్యపోయి ఆ సంగతి మంత్రికి చెప్పారు. ఆ రాత్రి భయపడుతూనే అతను అర్ధరాత్రి మనోరమ దగ్గరికి వచ్చాడు. ప్రేయసి, మీ వాళ్ళు నా గురించి తెలుసుకున్నారు. అంతఃపురంలోని గుట్టు చెప్పేవాళ్ళున్నారు. ఇంకా ఇక్కడే ఉంటే నేను దొరికిపోతాను. నువ్వు అనుమతిస్తే నేను వెళ్ళిపోతాను. నన్ను మరచిపోకు అన్నాడు. మీరు వెళ్ళిపోతే నేను ఒక్కరిని ఇక్కడ ఎలా ఉంటాననుకున్నారు? నేను గర్భవతిని అని తెలిస్తే మా వాళ్ళు నన్ను బతకనివ్వరు. మీరే నన్ను చంపేసి పోండి అంది. అప్పుడు అతను ఆమె కన్నీరు తుడుస్తూ, నువ్వు ఇలా దుఃఖిస్తే నేనేం చేసేది? ఇక్కడుంటే నీ మర్యాద నిలవదు. నిన్ను విడిచిపోవడానికి నాకు మనసొప్పదు. నిన్ను రమ్మనడానికి సందేహంగా ఉంది. ఇల్లు వదిలి 7 ఏడాది అయితోంది. వృద్ధులైన నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారో. ఈ జింక మీద ఒక్క రోజులో వెళ్ళి రావచ్చు. నువ్వు నాతో వస్తే ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు. ఆమె అందరినీ వదిలి అతనితో రావడానికి సిద్ధపడింది. స్త్రీకి భర్తే దైవం. నేనెప్పుడో మిమ్మల్ని భర్తగా అనుకున్నాను. నా కోసం విచారించేది ఒక్క మధురిక మాత్రమే. మనం ఇక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత మధురికని ఎలాగైనా తప్పించొచ్చు అని చెప్పి ఆమె ప్రయాణానికి అతన్ని తొందర పెడుతూ రత్నాలు మొదలైన పెట్టెలు మొదలైనవి తీసుకుని సిద్ధం అయింది. కందర్పుడు చాలా సంతోషించాడు. జింకను సిద్ధం చేసి మనోరమని పిలిచాడు. ఆమె వచ్చి ముందు కూర్చోవాలా వెనక కూర్చోవాలా అని అడిగింది. ముందే కూర్చోమని చెప్పాడు. ఆమె ముందు కూర్చొనగా కందర్పుడు జింకను ఆకాశ మార్గాన నడిపించాడు. మణిసిద్ధుడు కథను ఇంతవరకు చెప్పవలసిన కథ ఇంకా చాలా ఉంది. మన ప్రయాణానికి వేలయింది. తర్వాత మజిలీలో చెప్పుకుందాం అన్నాడు. గోపాలుడు కావడి మోసుకుంటూ గురువుని అనుసరించాడు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తర్వాత మజిలీలోని కథను తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.